నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ని చక్రి తలాపన గోదావరి మన చిలక ఎడారి తెలంగాణలో పరిస్థితి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ పైన హాట్గా చర్చ సాగుతుంది. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు అంటుంది బీఆర్ఎస్. పంప్ హౌస్ ఆన్ చేస్తే భద్రాచలం మునగడం ఖాయమంటుంది కాంగ్రెస్. బురద రాజకీయం వద్దంటుంది కమలం. అన్ని పార్టీల లీడర్లు మాటలతోనే కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. ప్రాజెక్టు ఫైటింగ్ పైన ఇవాటి స్పెషల్ డిబేట్. తెలంగాణలో జల జగడానికి తెరపడడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల తీర్పిన సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హరీష్ రావు సూచనలతోనే ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంలోకి రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుందిల్లా, మేడిగడ్డ నీటి నిల్వకు అనుకూలం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కిలాడి కమిటీల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సభ్యులంటూ ఎద్దువ చేశారు రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ ప్రకారమే ప్రాజెక్టులపైన ముందుకెళ్తామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న లోపాలను, ప్లానింగ్ లో ఉన్న లోపాలను, డిజైన్ లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదే విధంగా నిర్వహణ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. ఇక మరోవైపు కాంగ్రెస్ సర్కారు తీరుపైన మండిపడుతుంది బీఆర్ఎస్. మేడిగడ్డ బరాజు ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసి పట్టొచ్చు అంటోంది. మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద పారుతుంది. పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉన్న నీళ్లను లిఫ్ట్ చేయకపోవడంతో జల సవ్వడి చేయాల్సిన కన్నెపల్లి పంపులు చిన్నబోయాయన్నారు కేటీఆర్. ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడ నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పోలవరం వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకుని మేడిగడ్డ వల్ల మునిగిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం. ఇక మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే నీటిని ఎత్తిపోయొచ్చన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బేసిజాలకు పోకుండా ఉత్తమంగా ఆలోచన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆయన చేసిన సూచన రాజకీయంగా కాకరేపుతుంది. నీళ్ళందక రైతులు ఏడుస్తుంటే నీళ్లు పంపింగ్ చేయకుండా పైశాచిక ఆనందం పొందడం సరైంది కాదన్నారు ఈటల రాజేందర్. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చని ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చు. మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుంది. రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. కానీ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కారు దిగువకు వదిలిపెడుతోంది. ఇదే సమయంలో గోదావరి నీటిని చంద్రబాబు ప్రభుత్వం ఒడిసి పట్టుకుంటుంది. పట్టిసీమ పంపులు వరద నీటిని ఎత్తిపోస్తుండడం తెలంగాణ వాదులను కలవరపరుస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య కన్నెపల్లి కయ్యం అగ్గిరాజేస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి, కానీ మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ పైన ఒక్కనాడైనా రేవంత్ రివ్యూ చేశారా?
ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో నల్లమల ఎక్కడ ఉందో తెలియదంటూ ఎద్దేవా చేస్తుంది ప్రతిపక్షం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర రాజకీయంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ గారు, బీజేపీ నాయకులు, మరికొద్దిసేపట్లో గోవర్ధన్ గారు, నీటిపారుదల నిపుణులు, వారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మానవతరాయ్ గారు, ముందుగా మీరు చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ తోటి సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద 94 మీటర్ల నీటి మట్టం ఉంటే పంపింగ్ చేయవచ్చని ఒకవైపు నిపుణులు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా రివ్యూ చేయడం లేదంటారు మానవతరాయ్ గారు? ఇప్పుడు ప్రభుత్వం వాటి మరమ్మతుల కోసం హ్మ్. అనేక రకాల ప్రయత్నం చేస్తుంది. ముంబై ఐఐటి నుంచి, అదేవిధంగా జాతీయ జల విద్యుత్తు పరిశోధనా సంస్థ పూణే ద్వారా, పూణే సంస్థలు కలిసి బోర్ హోల్స్ అని చెప్పి అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి, పరీక్షలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసినట్టు, నాశనం చేసినట్టు, గుడ్డిగా ప్రాజెక్టు కట్టి కూల్చినట్టు, కుంగుబాటు గురి చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవు. మేము ఏమంటున్నాం, జూలై నెల మళ్ళీ వచ్చే 2027 కల్లా, లేక ఒక నెల అటో ఇటో ఈ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకొస్తాం, రైతులకు నీళ్ళు ఇస్తాం అంటున్నాం. ఇది ఎందుకు మనం చేయట్లేదు? ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన దగ్గరే కాదు, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదాల విషయంలో, రాయచూరు దగ్గర ఉన్నటువంటి పలు ప్రాజెక్టులు జరిగిన కడ్డా నిర్మాణ లోపాల వల్ల జరిగిన వాటిలో కూడా అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళు సూచనలు చేస్తారు. ఆ సూచనలు అందరూ కూడా అమలు చేస్తారు, ఆ అమలు జరుపుతారు కూడా, అది సురక్షితం. కాబట్టి ఇక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 325 పేజీల్లో అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీలు కుంగుబాటు ఒకే రక స్థాయిలో ఉన్నది, నిర్మాణ శైలి ఒకే రకంగా ఉన్నది, అక్కడ నీటి బుంగలు వస్తున్నాయి, ఇసుక మొత్తం కూడా పేరుకుపోతుంది, తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కన్నేపల్లి మాకు తెలియదండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టినటువంటి సెక్రటరేట్ మేము వాడుకోవటం లేదా? దాంట్లో సీతక్క గారు ఉండట్లేదా? బట్టి విక్రమార్క గారు ఉండట్లేదా? అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అంటే మేము రైతు భరోసా అంటాం, అనేక రకాల పథకాలు మేము అమలు చేయట్లేదా? కాబట్టి ఇది ఏంటంటే రాజకీయంగా వాడుకోవడం కోసం కాంగ్రెస్ ఎట్లాగూ నిర్మాణం చేస్తుంది. ఏదైనా కానీ వీళ్ళు కావాలనే దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు కట్టారు. వాస్తవంగా అది మానవ తప్పిదం కాళేశ్వరం అనేది. కాబట్టి తిప్పిపోతల పథకం, ఎత్తిపోతల పథకాలు ఉంటాయి కానీ తిప్పిపోతల పథకం అనేది చరిత్రలో ఇక్కడే నిర్మించారు. అందుకే ప్రకృతికి విరుద్ధంగా జరిగిన పనులు ఇవి కూడా విజయవంతం కాలేవు. కాబట్టి అందుకే సరే జరిగిందేదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, దానికి సిబిఐకి అప్పజెప్పిన కేసు సెప్టెంబర్ నెల వస్తే సంవత్సరం అవుతుంది. బీజేపీ వాళ్ళు ఎందుకు మరి రక్షిస్తారో అది తెలవనట్టు అంశం. మళ్ళీ ఏమంటున్నారు, 3 బ్యారేజీలే ఇచ్చారంటే మరి కుంగుబాటు జరిగిన దగ్గరే ఇస్తారు, నష్టం జరిగిన దగ్గర ఆ నాణ్యత పనులు జరిగినట్టే కదా. నష్టం జరిగిందంటే అక్కడ నాణ్యత లేని నాసిరకం పనులు జరిగినట్టు, అక్కడ అవినీతి జరిగినట్టు స్పష్టంగా ఉంది. అందుకే మేమేమంటున్నాం, బీజేపీ వాళ్ళని ఇక్కడ మీ కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకే అక్కడ పూణేకి చెందినటువంటి జాతీయ జల విద్యుత్ పరిశోధనా సంస్థ, అదేవిధంగా ముంబైకి చెందిన ఐఐటి సంస్థకు చెందిన వాళ్ళు దాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఒక సమయం కావాలని అడిగారు. 2027 జూలై కల్లా, లేకపోతే ఒక నెల ఆగస్టుకు, ఒక నెల పూర్తి చేస్తాం. అట్లని వీళ్ళు ఏదో ఆవేశపడ్డారు, వీళ్ళు చేయాలి రాజకీయ లబ్ధి కోసం, ఆడ మరమ్మతులు జరుగుతుంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. అంటే ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇందులో కూడా ఆ క్రెడిట్ కొట్టేయాలి, ఏం పని లేదు కాబట్టి ఏదో రకంగా అక్కడ పోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది. అదేవిధంగా ఈటెల రాజేంద్ర గారు కూడా ఏంది, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి నిధులు మంజూరు అంతా ఇది ఉంది. రేపు పొద్దున ఎక్కడ గినక విచారణ ప్రారంభమైతే తన మేడకి ఆడ చుట్టుకుంటుందో అని చెప్పేసి ఆయన భయం ఆయింది. కాబట్టి ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కన్నేపల్లి పంపు హౌస్ నుంచి మనం గినక నీటిని నిల్వ చేసినట్లయితే అక్కడ సమస్య ఉన్నది. ఎందుకంటే నీటిని నిల్వ చేయటం అంటే ఏంది, ఆ అన్నారంలో ఏ విధమైన సమస్య ఉన్నదో అదేవిధంగా మేడిగడ్డలో ఏ విధమైన సమస్య ఉందో అన్నారం బ్యారేజీలో కూడా అదే సమస్య ఉన్నది. కన్నెల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని కనుక ఎత్తిపోసినట్లయితే అక్కడ కొంతసేపు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ నిల్వ చేయాల్సిన ఉంటే ఆ పిల్లర్లు అసలే ఇప్పటికే ప్రమాదంలో ఉన్నాయి. ఆ విధంగా నిలుపుదల చేయటం వల్ల బ్యారేజ్ అనేది నీటిని ఎప్పటికీ మళ్లించాలి. అదేవిధంగా డ్యాములు అనేవి నీటిని నిలుపుదల చేయాలి. కానీ వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా దాన్ని నిలుపుదల చేయమంటే అసలే ఇప్పటికే అది కుంగుబాటుకు గురై ఉన్నది. పూర్తిగా 97 కాదు ఇంకెక్కువ వచ్చిన ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? తర్వాత కింది గ్రామాలు కొట్టకపోతాయి అనే ప్రమాద హెచ్చరికలు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇంజనీరింగ్ నిపుణులు, ముంబై ఐటీ నిపుణులు వీళ్ళంతా కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి మేమేమంటున్నాం, మేము నిరుపయోగం చేయట్లేదు, రైతుల పట్ల మాకున్నది. శ్రీపాద ఎల్లంపల్లి అంటే అదేమన్నా కాళేశ్వరంలో నీళ్లు తోడిపోసినప్పుడే శ్రీపాద ఎల్లంపల్లిలోకి వస్తాయి. మరి శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళు ఎట్లా వస్తాయి? గోదావరి ఎగువ భాగంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు వాటిల్లో వరద వృద్ధితున్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి
ఇట్లా కాకతీయ కెనాల్ దాకా అక్కడ దాకా నీళ్ళు వస్తాయి, చివరి దాకా నీళ్ళు వస్తాయి. ఇందులో బీఆర్ఎస్ ఏముంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నిర్మితమైంది. అదేవిధంగా కడెం ప్రాజెక్టు కానివ్వండి, ఈ శ్రీపాద ఎల్లంపల్లి ఆలోచన నిర్మాణం శంకుస్థాపన చివరిలో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రారంభమైనట్టుంది. కాబట్టి ఇంత కాంగ్రెస్ హయాంలో కట్టబడినటువంటి ఆలోచన నిర్మించిన ప్రాజెక్టే ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతాంగ ఆయకట్టుకు నీళ్ళని ఇస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. అందులో టీఆర్ఎస్ గొప్పతనం ఏం లేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా కాకతీయ కెనాల్ అనేది దాన్ని విస్తరించారు. ఏది కోదాడ నుంచి మన కోదాడ దాకా విస్తరించారు. అంతేగాని అది ఏం వాళ్ళ గొప్పతనం కాదు. కొత్తగా ఏం కాలం నిర్మించట్లా, కాళేశ్వరం నీళ్ళేం కాదు అవి. ఆ ఎగోది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళే ఆ వరద వృద్ధితే ఎల్లంపల్లి ద్వారా కడెం ప్రాజెక్టు ద్వారా ఇటు ఈ కింద దిగువ స్థాయికి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంది, ఇది మాగనతే అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా నీళ్లు నింపితే ప్రమాదం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారంగా మరమ్మతులు జరుగుతున్నాయి. మనతరయ్య గారు, తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా భూములు బీడు భూములుగా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితోటి నీళ్లు తీసుకొచ్చి ఎన్నో భూములు సస్యశ్యామలం చేసి పంటలు పండించిన పరిస్థితులలో భూముల రేట్లు కూడా పెరిగినాయి. అంతకంతా కూడా కేసీఆర్ ఆయన ఘనత అని అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు నిపుణులు కావచ్చు, కాళేశ్వరం అనేది చాలా దూరదృష్టితోటి కేసీఆర్ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. దీన్ని కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం కరెక్ట్ కాదు అంటూ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అది మానవ తప్పిదం. నిపుణులు అంటే బీఆర్ఎస్ సానుభూతి నిపుణులు ఉంటారు, వాళ్ళు కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రామాణికం. ఎందుకంటే మా పార్టీ కాదు, అది వాళ్ళ పార్టీ కాదు, కేంద్రం బీజేపీ ఉన్నది. అయినా వాళ్ళు ఏ పార్టీ కాదు, ఒక జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పార్లమెంట్లో ఏర్పాటు చేయబడింది. ఏ రాష్ట్రానికి ప్రమాదం రాకుండా అన్ని రాష్ట్రాలు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు, పరీక్షలు చేస్తారు, సూచనలు చేస్తారు, దానికి అనుగుణం కట్టుకుంటాం. ఈ విచిత్రం ఏంటంటే నదులకు నడక నేర్పింది కేసీఆరే, చార్మినార్ కట్టింది కేసీఆరే, హుసేన్ సాగర్ తవ్వింది కేసీఆరే అని చెప్తే చెవులో పూలు పెట్టారు. అప్పుడు వాస్తవంగా ఒక తెలంగాణ రాకముందు కూడా 1.5 ఎకరాలే ఉన్నది. ఇప్పుడు కూడా 1.5 ఎకరాల వరకే భూమి సాగు యోగ్యంలో ఉన్నది. కాకపోతే ఏంటంటే అప్పుడు వాణిజ్య పంటలు పండించేది, మిరప పంటలు, పత్తి పంటలు, కంది పంటలు, రకరకాల పంటలు పండించేది. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ భూములన్నీ కూడా కొన్ని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాణిజ్య పంటలు, ఈ వ్యాపార పంటలు పండిస్తే కొనటంలో ఆలస్యం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బోనస్లు ఇవ్వటం మూలంగా వరి పంటను సులభంగా కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు రైతుల ఖాతాలోకి నేరుగా పోవటం కాలంగా అందరు కూడా అత్యధికంగా వరి పంటనే సాగు చేస్తున్నారు. ఇదేదో వాళ్ళకంతని చెప్పుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు లేకపోయినా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన లాభం 90,000 ఎకరాలు, మా అంటే 1,00,000 ఎకరాలు మాత్రమే. అదేవిధంగా అది లేకపోయినా ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఎందుకండి ఇంత ఈ విధంగా గొప్పలు చెప్పుకోవటం? ఈ పైన పటారం లోన్లు ఒట్టారం మాటల వల్లే కదా కేసీఆర్ ప్రభుత్వం నిట్ట నిలువున కుప్పకూలిపోయింది. కాబట్టి మేము ఏమంటారంటే వాస్తవం చెప్తాం, మాకేం దురుద్దేశం లేదు. రైతులంటే మాకు ప్రేమ, రైతుల గురించి ఆలోచించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అసలు రైతు రుణమాఫీ పెట్టిందే, ఆలోచన చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసినాం, ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు చేసినాం. ఉచిత విద్యుత్ ఇచ్చిందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వాలండి 2000 ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటిది మాకు రైతుల మీద ప్రేమ ఉండదా? కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ గారు మా ప్రాజెక్టులు, మా హయాంలో గట్టి ప్రారంభించిన ప్రాజెక్టులు నీళ్లు తోడుకొని వాడుకొని అవి మల్లన్న సాగర్ దాకా తీసుకొచ్చి అవి మా ఘనత అని చెప్పుకున్నా మేము ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సార్ అధికారంలో కూడా ఏదో చెప్పుకుంటున్నాను అనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టడానికి 61లో 62లో శంకుస్థాపన చేస్తే నెహ్రూ గారు, ఎంగల్రావు గారు వచ్చి 78లో ప్రారంభించారు. చెన్నారెడ్డి గారు దాన్ని పోచంపాడని ఉంటే శ్రీరామ్ సాగర్ అని పేరు పెట్టిండు. అంటే ఒక ప్రాజెక్టు కట్టడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే 12-13 సంవత్సరాలు పట్టింది. మరి ఈ రోజు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా 5, 6, 7 సంవత్సరాలు పట్టాల. అట్లాంటి దాన్ని ఎన్నికల లబ్ధి కోసం హడావుడిగా పరీక్షలు లేకుండా, భూభౌతిక సార పరీక్షలు లేకుండా ఇష్టం ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల లబ్ధి పొందడం కోసం నీళ్లు నిలిపే ప్రాజెక్టు కాదు, అది బ్యారేజ్లో నీళ్ళు ఎప్పుడు మరలించాలా, బయటికి మరలించాలా, పక్కకు పంపించాలా. అట్లాంటి జనాన్ని జలకళ అని చెప్పి కేసీఆర్ హయాంలో చూడండి ప్రాజెక్టులు ఎట్లా నిండినా అని చెప్పేసి ఆ బ్యారేజ్లో నీళ్లు నింపడం మూలంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. తర్వాత దాంట్లో మెయింటెనెన్స్ లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తయిన 2019కే సమస్యలు వచ్చినాయి. సమస్యలు వస్తే దాన్ని దాచిపెట్టారు బయటికి చెప్పకుండా. తర్వాత ఈ పంప్ హౌస్, కన్నేపల్లి పంప్ హౌస్ అప్పుడు వచ్చినటువంటి వరదల ఉద్దికి మొత్తం మునిగిపోయింది. మోటార్లు కూడా మునిగిపోయి చెడిపోతే 1000 కోట్లైన ఖర్చు. కాబట్టి వాస్తవంగా తడిచి మోపుడయ్యే భారం కాళేశ్వరం ప్రాజెక్టు. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన మాట. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఒక పక్క కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా 3,000 మెగావాట్ల విద్యుత్ అవసరం అయ్యేది.
ఇవాళ 9,000 మెగావాట్ల విద్యుత్ కనుక ఆ పంపులన్నీ ఆడితే మోటార్లన్నీ ఆడితే 9,000 పైచిలకు మెగావాట్లు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని విద్యుత్ అవసరాలను తీర్చొచ్చు దాంతో. కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పిందంటే ఇది మోయలేని భారం, 50 రూపాయల లాభం, 50 రూపాయల పంట కోసం 250 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని స్పష్టంగా చెప్పింది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. అయినప్పటికీ వీళ్ళు ఏందంటే రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి రైతులు పేరు చెప్పేసి వీళ్ళు రైతుల పేరుతో ఈ విధంగా జొరబడాలనే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ప్రమాదం ఎవరికంటే మళ్ళీ రైతులు. అయినా ఆయకట్ట కింద నీళ్లే లేవు, ఆ పొలాలు సాగు భూమిలో ఇప్పుడు పండుతున్నాయి పంటలు, మొన్న పండిని రేపు కూడా పండుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు, కాకతీయ కెనాలు. కాబట్టి రైతుల్ని కూడా ఏంటంటే ఆలోచన సరళి అంటే మేం చేసిన గొప్ప, ఓడి పడిపోయినా మేమే గొప్ప, కింద పడినా మాదే గొప్ప అని చెప్పుకునే దాంట్లో జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు అవినీతి సిబిఐ కేసు నిజంగా మెళ్ళో చుట్టుకుంటుందని భయపడి ఆ పార్టీలో ఉన్నప్పటికీ భయపడి దాన్ని తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్ సానుభూతి పనులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళతో లేఖ రాయించారు. వాస్తవంగా ఆ రిటైర్డ్ ఇంజనీర్లకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రిటైర్డ్ అయిపోయిందంటే అర్థమైంది ఇక మీరు పనికిరారు, మీరు పక్కన కూర్చోండి అని అర్థం. కానీ వారికి సుదీర్ఘ అనుభవం ఉంటుంది కదా మానవరాయ్ గారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది ప్రామాణికం. దేశంలో నదులు ఆనకట్టలు భద్రత చూసేటువంటి వాళ్ళు చెప్పిన మాట మాత్రమే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. తప్పకుండా రైతాంగానికి 2027 జులైకు అందుబాటులో తీసుకొస్తామని గతంలో మొన్ననే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయాలు బంద్ చేయండి. ఈ ప్రాజెక్టు చేసిన తప్పును కప్పిపుచ్చుకొని బాంబులు పేల్చారంటారండి, ఎంత చిల్లర మాటలు మాట్లాడతారు. వాళ్ళే కేసు నమోదు చేస్తారు. మరి బాంబు పేల్తే ఎవడు పేల్చిండు, ఎట్లా పేల్చిండ్రు, దానికి ఏమైనా సమాధానం ఉందా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి ఒక ప్రాజెక్టు నాశన ప్రకృతి విరుద్ధంగా కట్టడం, మానవీయ తప్పిదం కావటం, ఆ ప్రాజెక్టు కుంగుబాటుకు కావటం, వీళ్ళు మానసికంగా కుంగుబాటుకు గురై ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైనా చెప్పినా ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి రిపోర్ట్ చదువుకోండి. ఆ రిపోర్ట్లో ఏ పేజీలో ఏం రాశారో స్పష్టంగా ఉంది. వైఫల్యాలు ఉన్నాయి, నాసిరకంగా ఉంది, ఏ విధంగా వీళ్ళు కట్టినటువంటి నిర్మాణ వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు రాజకీయాలు కాదు, రైతుల సంక్షేమం ముఖ్యం. ఇవాళ వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో ఏదో నీళ్ళు వదిలిపెట్టి బ్యారేజ్ నింపితే మేడిగడ్డలో ఏ విధంగా ఉందో అదే కూడా అన్నారంలో అదే పరిస్థితి ఉన్నది. ఆ విధంగా జరిగితే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం వస్తుంది. కాబట్టి మరమ్మతులు చేసుకున్న దాకా ఆగండి, ఓపిక పట్టండి. మరమ్మతులు చేసిన తర్వాత నీళ్లను ఏ విధంగా మరలించి తెలంగాణ పొలాలను, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేద్దాం, అందరం కూడా ఆ రోజు ఆలోచన చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైట్ మాంతరాయ్ గారు, మీరు చెప్పండి. బొల్లమల్ల యాదవ్ గారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ హెచ్చరికలను పక్కన పెట్టి అత్యవసరంగా పంపులు ఆన్ చేసి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత మీ పార్టీ తీసుకుంటుందా? మల్ల యాదవ్ గారు ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడం జరిగిందండి. మా ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, మాజీ నీటిపారుదల శాఖ మార్చులు, సుదీర్ఘమైన అనుభవంతో పాటు అప్పుడు ప్రాజెక్టు కట్టినప్పుడు మంత్రిత్వ శాఖ నిర్వహించిన హరీష్ రావు గారు ఓపెన్ కామెంట్ చేయడం జరిగింది, బాధ్యత మాది అని. ఈరోజు వాస్తవాలను ఒప్పుకోలేక వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఉన్న నిజాలని వక్రీకరించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబండి? ఆఖరికి ఇంజనీర్లను కూడా జైల్లో పడిస్తా అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి అందరు భజన చేయాలి, జీవులు అన్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడే హక్కు తెలంగాణ పౌరులుగా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులుగా ఆనాడు కూడా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంజనీర్లు కానీ. వాళ్ళకున్న అనుభవం ముందు రేవంత్ రెడ్డి గారి అనుభవం ఎక్కువనా తక్కువనా ఒకసారి వారే ఆలోచించుకోవాలి. ఇంజనీర్లను కూడా జైలు వేస్తా, లేకపోతే జైలు వేసేది ఉండే అని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడి ఈరోజు ఉన్న వాస్తవాన్ని వక్రీకరించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాడు వచ్చే జూలై నాటికి రిపేర్లు అయిపోతాయి. మరి 2.5 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు చేయలేదు? ఎన్డీఎస్ఏ ఎప్పుడో వచ్చిపోయింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఇట్ కెన్ బి రిపేరబుల్ అని చెప్పారు కదా, మీరు అది యూసేజ్లోకి తీసుకొచ్చుకోవచ్చు. 2-3 పిల్లలు ఏవైతే కుంగిపోయినాయో వాటిని డ్యామేజ్ని ఆ కాంట్రాక్టర్ ద్వారా చేయించుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మరుగున పడేసి వక్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కమిషన్లు వేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆఖరికి ఏం చేశారు? కొండం తవ్వి ఎలకలు పట్టినట్టు చివరికి ఏమీ లేదు, ఇది చిత్తు బుట్ట తాకాలని చెప్పేసి మీ సహచర అపోజిషన్ లీడరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు నిండు అసెంబ్లీలో మాట్లాడింది కదా ఉన్న వాస్తవాలు.
కాబట్టి ఎంతసేపు మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, నిజాల్ని వెలుగులోకి రానియకుండా ఉండటానికి, తొక్కి పట్టడానికి, వక్రీకరించే ప్రయత్నం చేసి ఎదురు మాట్లాడితే ఎదురు దాడి చేయటం అనేది మంచిది కాదు. ఈరోజు రైతాంగం గురించి ఆలోచించాలి. తెలంగాణ రాకముందు మన తెలంగాణ పరిస్థితి ఏందనేది అందరికీ తెలుసు. ఒక ఎడారిని కల్పించే విధంగా ఉంది. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఎకరాల భూమి ఉన్నా కానీ వాళ్ళు తాపీ మేసి మీద జీవనం కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. పంట పండే పరిస్థితి లేక, నీళ్లు లేక, కరెంటు లేక, అనేక కారణాల వల్ల ఇబ్బంది పడ్డ తెలంగాణకి న్యాయం జరగాలంటే, వివక్షకు గురవుతున్న తెలంగాణ బాగుపడాలంటే నీళ్లను మనం స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పటి వరకు దాదాపుగా గంగా కింది నుంచి పోతూ ఉంది, గోదావరి మనం పైకి తీసుకురాలేము, ఇటు కృష్ణా బేసిన్ లో మాత్రం కిందికి పోవడానికి నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యారేజీలు కట్టుకోవచ్చు, పైనుంచి వచ్చిన వాటిని కృష్ణాధార చేసుకోవచ్చు, గోదావరి మాత్రం ఏం చేయలేమని చెప్పి గాలికి వదిలేసి ఆ ప్రాంత రైతాంగానికి ఈరోజు నీళ్ళు ఎట్లొస్తున్నాయి అనేది ఆ రైతులు అడిగితే చెప్తారు. ఆ జిల్లాలో పోయినసారి మేము నెత్తినూరు బాదుకున్నా కానీ నీళ్ళు ఇవ్వకపోతే ఆఖరికి రైతులే మూకుమ్మడిగా ప్రభుత్వానికి హెచ్చరిక ఒకటి జారీ చేసిరు. మీరు వెనువెంటనే నీళ్లు పంప్ హౌస్ స్టార్ట్ చేసి ఇచ్చిరు, లేకపోతే మేము వచ్చి మూకుమ్మడిగా పంప్ హౌస్ ఆన్ చేసుకుంటామంటే ప్రభుత్వం ఆన్ చేసింది. గతంలో పండిన పంటలు చాలా వరకు ఎండిపోయినాయి, చివరి భూములకు అందలేదు. ఎస్ఆర్ఎస్పి కాలువలు 1983లో రామారావు గారు శంకుస్థాపన చేసి మా కోదాడ నియోజకవర్గం చివరి వరకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో శంకుస్థాపన చేస్తే ఆయా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కాలువలు తవ్వడానికి పరిమితమైనవి తప్ప నీళ్లు ఇవ్వలేకపోయినాయి. 2018 తర్వాత నేను శాసనసభ్యుడిగానే ఉన్నా. అప్పుడు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా నీళ్లు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పిలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి అప్పుడు? మరి ఇక్కడ చివరి వరకు నీళ్లు వచ్చేంత కెపాసిటీ ఏ రకంగా వచ్చింది? డ్యామును నింపడంతో పాటు చెరువులను నింపి, చెరువుల ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యి వాటి ద్వారా ఓటలు పట్టే కాడికి తీసుకొచ్చింది. ఎండాకాలంలో చెరువుల్ని అలుగులు పంపించింది. ఈరోజు తెలంగాణలో పంటలు ఉదాగా ఉత్తగేం పండలే. దాని వెనక ఒక త్యాగం ఉంది, దాని వెనక ఒక కృషి ఉంది, దాని వెనక సంకల్ప బలం ఉంది. అది కేసీఆర్ గారు చేయటం మూలన సాధ్యమైంది. ఈరోజు వర్షాలు వచ్చినాయి, చెరువులు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఉంది అని అంటే నిన్న మొన్నటి వరకు కారణం ఏంది? మిషన్ కాకతీయ ద్వారా తాంబాలాలుగా ఉన్న చెరువుల్ని అన్నింటిని కూడా పూడిగా తీసి వాటిని బావులుగా తయారు చేసినాం. కాబట్టి చెరువుల నుండి సమృద్ధిగా నీళ్లున్నాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. ఇవాళ బోర్లకు ఎందుకు డిమాండ్ పెరుగుతుంది? 10 సంవత్సరాల వరకు బోర్లను అడిగిన వాళ్ళు లేరు. బోరు బావులకు సంబంధించిన మిషనరీ అంతా పక్కకేసి తుప్పు పట్టింది. కానీ ఈరోజు బోరు బండి అయినా ఊర్లకు పోతే ఒక్కడ పాయింట్ అని పోతే ఆ ఊరు రైతులు అందరూ కూడా అడ్డం తిరిగి 10 రోజుల వరకు బండి రానిచ్చే పరిస్థితి లేదు. వరుసగా బోర్లు వేపించుకుంటున్నారు మళ్ళీ పాతకాలం. ఇంతకుముందు మన తెలంగాణలో 500 ఫీటు 600 ఫీటు అగ్రికల్చర్ ల్యాండ్లలో బోర్లు వేస్తే నీళ్లు పడలేదని చెప్పి ఎకరాల కొద్ది అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. బోర్లు వేసినా నీళ్లు రాలేదని. మరి మొన్నటి వరకు అసలు బోర్లు వేసే పరిస్థితే లేదు. బోర్లు ఏమన్నా ఇళ్లలో వేసినా కానీ 20, 30, 40 ఫీట్ల నుంచి నీళ్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. మనం ఎన్ని రోజులు వాస్తవాల్ని టీవీలతో మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మైక్ ఉంది కాబట్టి, వారికి అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వక్రీకరించవచ్చు, ఇంజనీర్లను లోపలిస్తా అని చెప్పి చెప్తుండొచ్చు. ఇక్కడ వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా టీవీ డిబేట్లలో మాట్లాడవచ్చు. కానీ వాస్తవాలను ఎన్ని రోజులు వక్రీకరిస్తాం? దానివల్ల లబ్ధి పొందిన రైతాంగం ఉంది, దానివల్ల లబ్ధి పొందిన తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాస్తవాలు చూస్తూ ఉన్నారు. ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. మిషన్ భగీరథ గాలి వదిలేస్తుంది, గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఒకవైపు కరువు కాటకాలు మొదలైనవి. వీటి గురించి ముందు చూపేంది అనేది ఆలోచించకుండా ఎంతసేపు మీరు కట్టింది తప్పు, మీరు అవును ఒకవేళ తప్ప ఒప్ప అనేది ప్రజల ముందు తర్వాత పెట్టండి. మీరు ముందైతే ప్రాజెక్ట్ని రిపేరబులా కాదా, కాంట్రాక్ట్ పీరియడ్ ఉంది కదా, వారంటీ వాడు మీరు కాంట్రాక్ట్లు ఇప్పుడు ఏమైనా ఇచ్చినా, డ్యామ్లకు ఇచ్చినా, రోడ్లకు ఇచ్చినా మెయింటెనెన్స్ పీరియడ్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ కాంట్రాక్టర్కి లిమిట్స్లో ఉంటుంది, అగ్రిమెంట్లో ఉంటుంది. అది దాని ప్రకారం కాళేశ్వరం కట్టిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే నిర్మాణం పూర్తి చేసిండో ఆ కాంట్రాక్టర్తో రిపేర్ చేపియచ్చు. అది అతని బాధ్యత. ప్రభుత్వం బాధ్యత తీసుకొని అనుభవించిన ఇంజనీర్లు పెట్టి రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈ రోజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని బూచిగా చూపించి బురద చల్లే ప్రయత్నం చేసి రైతులను ఇరకాటంలోనూ ఇబ్బందులను పెడితే ఎట్లా? వాస్తవాన్ని వక్రీకరిస్తా అంటే ఎన్ని రోజులు వాస్తవాన్ని దాచిపెట్టగలుగుతారు? అయితే మల్లయ్య యాదవ్ గారు, రైతులకి మీకే ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ కి ప్రేమ లేనట్టు ఈ ఒక కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపిస్తూ వాళ్ళు మా మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. జరుగుతున్న వాస్తవం సార్, మేమేం వక్రీకరించట్లేదు, జరుగుతున్న వాస్తవాన్ని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఇంజనీర్లు మాట్లాడితే ఇంజనీర్లను కూడా
మిమ్మల్ని జైలు వేస్తే సరిపోతుంది అని అంటే ఇంజనీర్ వారి అనుభవంతోనే కదా మాట్లాడుతున్నది. మీకున్న అనుభవం ఉంది, మీకున్న ఎక్స్పర్ట్ ఏంది, మీరు దాంట్లో అనుభవజ్ఞులు కాదు. వేరే వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని చెప్పాలా. ఇంజనీర్లే కదా ఎస్టిమేట్ చేయగలిగింది, ఇంజనీర్లే కదా దాని గురించి సంపూర్ణమైన అవగాహనతోని. ఇప్పుడు ఆ ఇంజనీర్ల విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ఏదైతే ఉందో అందులో ఆ కార్యక్రమంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు ఇంజనీర్లను తప్పుపెట్టి, అధికారులని తప్పుపట్టి, ప్రతిపక్షాలని తప్పుపట్టి, అడిగిన నెలలు తప్పుపట్టి, మీరు మామూలుగా ఏదంటే అది చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? అధికారం ఉందిగా అని చెప్పేసి జైళ్ళలో పెడతా అంటారు, ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతా అంటారు, కేసులు పెడుతున్నారు. ఇదా? రైట్, మళ్ళీ యాదవ్ గారు, మళ్ళీ మీకు అవకాశం సార్. రవికుమార్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు బీజేపీ తరపు నుంచి. రవికుమార్ గారు, మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే ఎత్తిపై వచ్చినాయి చెబుతున్న ఈటల రాజేందర్ వాదనకు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి అనుమతి ఇస్తుందంటారు. బ్రో చక్రి గారు, ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారంటే టెక్నికాలిటీలోకి వెళ్తున్నాను. టెక్నికల్ గా అక్కడ కన్నపల్లిలో ఉన్నటువంటి ఆ పంపులు ఏదైతే ఉన్నాయో కింది లెవెల్ దాకా ఉన్నాయి, ప్రవాహం అక్కడి నుంచే వెళ్తుంది. ఆ ప్రవాహం అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మీరు ఆ ప్రవాహంలో నుంచే మీరు వాటర్ ని పంపు చేయొచ్చు, అక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ గారు. దానికి అందరూ ఏకీభవిస్తున్నారు, దాన్ని ఎవరు కాదనట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏకీభవిస్తారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏకీభవిస్తారు, కాదనట్లేదు. కానీ స్టోరేజ్ మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ని చూపించి స్టోరేజ్ అనేది ఇబ్బంది అవుతుంది, మొత్తం బ్యారేజ్ కే ప్రమాదం కావచ్చు అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. కానీ ఆ ప్రవాహాన్ని దాదాపు 25-30 క్యూసెక్ల ప్రవాహం ఏదైతే పోతుందో అందులో నుంచి డైరెక్ట్ గా మనం పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. ఎట్లయితే మనం దేవాదుల్లో పంపింగ్ చేస్తామో, దేవాదుల్లో కూడా బ్యారేజ్ లేదు కదా, ఎట్లయితే అక్కడ నుంచి పంపింగ్ చేస్తామో ఇక్కడ నుంచి అట్లా పంపింగ్ చేయొచ్చు అనేది బీజేపీ నుంచి మా ఎంపీ ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో, ఆయన చాలా స్పష్టమైన తనకు ఉన్నటువంటి అవగాహనతో చెప్పినారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలా? ఎస్, మేము చూస్తాము, దాంట్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తాము, తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా, తప్పకుండా రైతుల భూములు బీడు పడకుండా, రైతుల గుండెల్లో ఆందోళన లేకుండా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించాలి కదండి, స్వాగతించాలి కదండి. ఆ విధంగా కాకుండా కేవలం ఒకే భాషతో, పరుష పదజాలంతో, వాయిస్తో మాట్లాడుతూ అందరిని అన్ని తెలిసినట్టు, మిగతా వాళ్ళకి ఏమి తెలియనట్టు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అదే చేశారు. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నియంతృత్వంగా మాట్లాడే వాళ్ళు, ఎటువంటి భాషనైతే వాడేవాళ్ళో రేవంత్ రెడ్డి గారు కూడా అదే నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి తేడా ఎక్కడైనా కనిపిస్తుందని ఒకసారి చూడండి. వాళ్ళ భాషలో కావచ్చు, ఆ నియంతృత్వంలో కావచ్చు కొంచెమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా? రైతుల పట్ల కొంచెమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా? కొంచెమన్నా అప్పుడు చెప్పిన ఇచ్చినటువంటి సలహాల్ని కొంచెం చూస్తామన్నట్టుగా ఏమన్నా మాట్లాడుతున్నారా? లేదే. నేను అదే అంటాను, ఇప్పుడు మీ యొక్క అహం కోసము, మీ యొక్క ఇమేజ్ కోసము, పక్క పార్టీకి ఎక్కడ మీకు మైలేజ్ వస్తుందో, పక్క పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో, ఎక్కడ బీజేపీ వాళ్ళకి మైలేజ్ వస్తుందో అనే ఒక దురుద్దేశంతో మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మెచ్చుకోరు, విజ్ఞులు ఎవరు కూడా మెచ్చుకోరు, రైతులు అస్సలు మెచ్చుకోరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు కానీ అవగాహన లేకపోతే ఒకసారి అఖిల పక్షాన్ని పిలవండి, అదేవిధంగా టెక్నికల్ ఏదైతే ఇంజనీర్ ఉంటారో వాళ్ళందరినీ పిలవండి, ఎన్డిఎస్సీతో కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వాటర్ లిఫ్ట్ చేస్తే ఏమైనా ప్రమాదం ఉందా తెలుసుకోండి. ఏముందండి, 1-2 days తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేస్తే 2 TMCలో 3 TMCలో లిఫ్ట్ చేస్తే రైతులకు ఉపయోగపడతాయి కదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఎల్లినో పరిస్థితుల ప్రభావంతో వర్షాలు పడట్లేదు. ఇప్పుడు మనకు వర్షాలు వచ్చే వారం రోజుల్లో వర్షాలు పడతాయని కూడా ఎక్కడ మనకు రిపోర్ట్స్ కూడా రావట్లేదు. మీరు అడ్వాన్స్గా ఉండాలి కదా, మీరు ముందే ఆలోచన చేసుకొని ముందే ప్లాన్ చేసుకొని ఎక్కడ కూడా కష్టాలు పడకుండా, రైతులు కష్టాలు పడకుండా, పంటలకు నీరు అందేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా. మీరు బాధ్యతగా తీసుకుంటే మీరు పనులు చేస్తారు. లేదు దీన్ని భారంలాగా ఫీల్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ముఖ్యంగా రైతులు మిమ్మల్ని క్షమించరు. మీరు స్వాగతించండి, కొంచెం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు అందరిని కలుపుకొని పోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అంతకుముందు ఉన్నటువంటి పార్టీ నాయకులను కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు, కలుపుకొని పోండి. నిజంగా అక్కడ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయలేని పరిస్థితి అనేది మీరు అందరు కలుపుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు దాన్ని కూడా మీరు ఒక మైలేజ్ కోసం మాట్లాడతాము, ప్రజల్లో మమ్మల్ని మెచ్చుకుంటారంటే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, బూతులతో తిడుతున్నారు. ఒకసారి ఆలోచించండి.
రైట్. మానవతరాయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు మెచ్చుకునే పరిస్థితి వీళ్ళిద్దరూ కాదు, తిట్టే రాజకీయాలు పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఉన్నారు. ఒకటే. ప్రాజెక్టు విషయంలో అన్ని పార్టీలు బీజేపీని ఒక బీఆర్ఎస్ అన్ని పార్టీలు నిన్న ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం పూస ఉంచినట్టు, వెన్నుపూసలో 3-4 వెన్నుపూసలు ఏమన్నా పక్కదా అటు ఇటు జరిగితే మొత్తం నిలబడతాం మనం. అదే విధంగా ఆడ 3 బ్యారేజీల్లో అన్నారం, సుందిళ్ళ, అదే విధంగా మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి కుంగుబాటు వల్ల ప్రమాదం ఉంది, దానివల్ల సరి చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎట్ట తప్పుదోవ పట్టిస్తున్నారంటే, నేను అదే అంటున్నా, జాతీయ జల విద్యుత్ పరిశోధనా సంస్థ పూణే వాళ్ళు, అదేవిధంగా ముంబై ఐఐటి ఇంజనీర్లు, దానిలో నిపుణులు అంతా కలిసి అక్కడ బోర్ హోల్స్ వేసి ఆ ప్రాజెక్టు మరమ్మతులు ఏ విధంగా చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేస్తున్నారు. వీళ్ళు చేయట్లేదు అంటారు. ఒక పక్క ఒక రేవంత్ రెడ్డి గారు, అదే నీటిపారుదల శాఖ మంత్రి గారు 27 జులై కల్లా దీన్ని వినియోగంలోకి తీసుకొస్తామని మేము చెప్తుంటే వీళ్ళు రాజకీయాలు ఏందండి? ఒక మాట నేను ఏమంటానంటే, సరే మేము చేయట్లేదు, కోర్టుల పైన విశ్వాసం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా చెప్తున్నా, నిజంగా మీకు కోర్టుల పైన విశ్వాసం ఉంటే మీరు కోర్టు పోండి. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంలో నీళ్లు నింపమంటే నింపట్లేదు ప్రభుత్వం, కోర్టు పోతే ఎవరిని ప్రామాణికంగా తీసుకుంటుంది కోర్టు కూడా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా ముంబై ఐఐటి నిపుణులు వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ ఆ కోర్టు జడ్జి గారి ముందు పెడితే అప్పుడే చివాట్లు పెడతారు. మీకు ఎందుకు కక్కుర్తి అంటున్నారు? రాజకీయాలు చేయటం, నిర్మాణం చేయటం చేత కాలేదు. నిర్మాణం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేయాల్సిన నిర్మాణాన్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేసి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చేశారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత వేగవంతంగా చేయలే. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా ఇప్పటికి కూడా నిర్మాణం జరుగుతుంది అక్కడ. అట్లాంటిది 7-8 సంవత్సరాల్లో కట్టాల్సిన ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో కట్టే 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఒక ఇల్లు నిర్మించాలన్నా కానీ మంచిగా ఎంత సాంకేతిక ప్రజ్ఞానం వాడినా కానీ ఒక సమయం పడుతుంది, ఒక వ్యవధి అనేది ఉంటుంది. ఆ వ్యవధి లేకుండా ముందస్తు ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ఆ ప్రాజెక్టును 1,00,000 కోట్లు నేను చెప్పిన మాట కాదు. మొన్న కేంద్ర జలశాఖ మంత్రి ఆయన లోక్సభలో చెప్పిండు, ఆయన 1,00,000 కోట్లు నీటిపాలు చేశారని చెప్పిండు, గంగపాలు చేశారని చెప్పిండు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఈ 2 నాలుకల ధోరణి ఏంది అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు అక్కడొక మాట ఇక్కడొక మాట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద అంటే వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళ కేంద్రం హయాంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ మీద వాళ్ళకి నమ్మకం లేదా? మేము వాళ్ళ సూచనల ప్రకారమే నడుచుకుంటున్నాం. అందుకే మేమేమంటామంటే, ఈ యొక్క రాజకీయ డ్రామాలకు తెరపడాలంటే నోటి మాటలు కాదు, ప్రెస్ మీట్లు కాదు, రైతుల పట్ల మీరు ముసల కన్నీళ్ళు కాదు, మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి. ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమాత్రం ప్రమాణము అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకన్నా ప్రామాణికం వాళ్ళు. కాబట్టి మేమేమంటామంటే కోర్టులో పిటిషన్ వేయండి, హైకోర్టులో వేయండి, ఎన్ని వాదనలు ఎందుకు? కోర్టులో వెంటనే రేపే తీసుకుపోండి, లంచ్ మోషన్ పిటిషన్ వేయండి, ఆధారాలు ఇవ్వండి. డ్యాము ఎందుకు బ్యారేజీ, అది బ్యారేజ్లో నీళ్లు నిలపొచ్చా నిలపకూడదా? కింద సీపేజులు బొంగలు వస్తున్నాయి, ఇసుక మొత్తం గందరగోళంగా చింద్రమైపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నీళ్లు నిలపవచ్చా? ఎందుకు నిలపజేయాలంటే ఇప్పుడు ఈ నీళ్లు కూడా ఎక్కడి నుంచి, కన్నేపల్లి నుంచి అన్నారంలో నింపినా మళ్ళీ దాన్ని తిప్పి ఎక్కడ పోయాలా? ఎత్తిపోసి తిప్పి ఎక్కడికి పోయాలా? శ్రీపాద ఎల్లంపల్లి పోస్తేనే నీళ్ళు వస్తాయి. ఆ శ్రీపాద ఎల్లంపల్లిలో పోయటానికి కొంత సమయం కావాలి, వ్యవధి కావాలి. ఆ వ్యవధి ప్రకారం నీళ్లు నిలుపుదల చేస్తే, డ్యాములో చేసినట్లు నీళ్లు నిలుపుదల చేస్తే మొత్తానికే ప్రమాదం. ఆ గేట్లు కూడా సక్రమంగా లేవు, ఆ లాకులు కానీ ఆ ఎత్తే గేట్లు కానీ కూడా సక్రమంగా లేవు. కాబట్టి మనం ఏమంటాం అంటే ముందు జాగ్రత్తగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టు నడుచుకుంటున్నాయి తప్ప మేమేదో సొంత పెత్తనంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదు. అదేవిధంగా సైనిక అధికారిని ఒక సలహాదారుగా పట్టుకొచ్చినాం. కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ఆయన్ని ఒక అధికారిని పట్టుకొచ్చి వారి యొక్క సూచనలు, ఐఐటి ముంబై ఇంజనీర్ల సూచనలు, ప్రస్తుతం వాళ్ళు రిటైర్డ్ కాదు, వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళని, అదేవిధంగా పూణేలో పరిశోధనా సంస్థను కూడా విద్యుత్ పరిశోధనా సంస్థ, దాని ద్వారా కూడా మనం నిర్మాణ మరమ్మతులు చేపట్టేది చర్యలు వీళ్ళు రాజకీయాలు చేస్తారు. అందుకే దీనికి ఒకటే సో హైకోర్టును ఆశ్రయించండి. మీరు దమ్ముంటే ఈ మాటలు కాదు, హైకోర్టును ఆశ్రయించండి, వదలమని చెప్పండి, కోర్టునే వదలమని చెప్పండి. రవికుమార్ గారు, మానవతరాయ్ గారు, వెల్కమ్ బ్యాక్. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. అయితే మానవతరాయ్ గారు, టెక్నికల్ సమస్యలను సాకుగా చూపిస్తూ వరద నీరంతా సముద్రంలోకి, అదేవిధంగా ఏపీ పట్టిసీమకు పోతుంటే తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు పనంగా పెడుతున్నారంటే ఏం చెప్తారు? మానవతరాయ్ గారు, సాధ్యం కాదని చెప్తున్నావు కదండి. ప్రమాదం ఉన్నది, ఆ విధంగా చేస్తే ప్రమాదము. అది ఎప్పుడు దిగువ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది అది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఒక కొద్ది రోజులు ఆగండి అంటున్నాం. అందుకే నేనేమంటున్నా, ఈ రాజకీయ విమర్శలు, రైతులను మోసం చేసుడు, గతంలో కూల్చుడు కాకుండా హైకోర్టులో ఒక పిటిషన్ వేయండి. బీఆర్ఎస్ వాళ్ళు కన్నేపల్లి పంపు హౌస్ నుంచి అన్నారం నీళ్ళు నింపి తెలంగాణ రైతాంగం నీళ్లు ఇవ్వమనండి. అప్పుడు శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలను అక్కడ జడ్జిల ముందు పెడతారు. ఎవరు ప్రామాణికం?
ఈ రిటైర్డ్ ఇంజనీర్లు కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా పూణే ఇంజనీర్లు, ముంబై ఐఐటి ఇంజనీర్లు వాళ్ళే వచ్చి చెప్తారు. మాకేమండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాదు కదా, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కానీ, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మేము వదిలిపెట్టం, దాన్ని కొనసాగిస్తాం. సంక్షేమ పథకాలు కొనసాగించట్లేదా? సెక్రటరియట్ను వాడుకోవటం లేదా? చెప్పండి. అట్లాంటిది కాళేశ్వరం అన్ని లక్షల కోట్లు పెట్టి వృధాగా ఉన్న కాళేశ్వరం ప్రజలకు ఎందుకు ఉపయోగం ఉన్నది మేము? కాబట్టి దాని ద్వారా ప్రమాదం ఉంది కాబట్టి అంటాను. అందుకే మేము ఏమంటాను, ఈ సుత్తి మాటలు, ఈ సొల్లు కబుర్లు కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేము తప్పు చేస్తుంటే హైకోర్టులో పిటిషన్ వేయండి. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నాలో నీళ్లు వదలట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అని చెప్పేయండి. తెలిసింది అసలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. ఒకడే బాంబులు పెట్టి కాల్చిన రవికుమార్ గారు మళ్ళీ యాదవ్ గౌడ్గా ఒకసారి అవకాశం ఇవ్వాలి. రవికుమార్ గారు చెప్పండి. కేంద్ర పరిధిలోని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంటే మీరు కాంగ్రెస్ ను మాత్రమే తప్పుపట్టడం రాజకీయ లబ్ధి కోసం కాదంటే ఏం చెప్తారు? ఒక విషయం మళ్ళీ చెప్తానండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను. రైతుల విషయంలో రాజకీయాలు నేను చేయను. రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మానవతరాయ గారు కాంగ్రెస్ ప్రతినిధి పదే అంటున్నారు. అదే మీ ఉచిత మేము తప్పు చేస్తామా? బీఆర్ఎస్ తప్పు చేసిందా? మీరు తప్పు చేస్తున్నారా? అరే మీరు అన్న మాట్లాడివ్వండి. మీరు చెప్పారు హైకోర్టులో పిటిషన్ వేస్తాం, సిబిఐకి విచారణ ఎందుకు విచారణ జరపట్లేదు సిబిఐ అని చెప్పి మేమే పిటిషన్ వేయాల్సి వస్తుంది రేపు. కాంగ్రెస్ ప్రతినిధి యొక్క ఉచిత సలహా ఏంటంటే, హైకోర్టులో పిటిషన్ వేయండి, కోర్టుల చుట్టూ తిరగండి, కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత కోర్టు రిలీజ్ చేయమంటే అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తాం. అప్పటిదాకా రైతులు సావని, ఈ తెలంగాణ భూములు బీడు పడని, అంటే మీకు ఆ మాత్రం అవగాహన కోర్టుల పట్ల కరువు రాని, మీరు లంచ్ మోషన్ పిటిషన్ వేయండి, అత్యవసరం పిటిషన్ అంటే వెంటనే విచారిస్తారు. మీరు మాట్లాడేది మీరు అదే చెప్తున్నారు. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. కొంచెం చట్టాల పట్ల సమయం లేదు. రవికుమార్ గారికి అవకాశం. ఈ దొంగ రాజకీయాలు సూటిగా వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, హైకోర్టు పిటిషన్ వేయండి, లంచ్ మోషన్ ఆర్డర్ చేయండి. దానికి నీళ్లు వదలాలా లేకుంటే దాన్ని పరిశీలించాలని చెప్పి వెంటనే చెప్తారు వాళ్ళు. రైతులంటే వాళ్ళకు కూడా ముఖ్యమే, జడ్జిలు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు మీ రాజకీయం కోసం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీరు వక్రీకరించి మీరు వాడుకోవటం, రైతుల పేరు చెప్పడం. ఇప్పుడు దీని గురించి నేనేమంటున్నా, రైతుల పేరిట రాజకీయాలను చేయనని చెప్పిన. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు, కోర్టు పోమంటున్నారు. మీరు కోర్టు పోయి వచ్చేంత వరకు ఎంత సమయం వృధా అవుతుంది మీకు తెలిసిన విషయం. సరే ఓకే ఫైన్, మీరు కోర్టు పోయి తెచ్చుకున్నామంటున్నారు. ఒక అది కాకుండా వేరే దారులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీ నుంచి రాష్ట్రమే ప్రప్రథమైన చెప్పినటువంటి ఒక నేత ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడితే మీరు దాన్ని కూడా రాజకీయం అని మాట్లాడితే ఏం చెప్తారని ఇంకా నాకు అర్థం కాదు. దాన్ని కూడా మీరు రాజకీయం అని మాట్లాడుతుంటే మేము ఏం మాట్లాడాలి? ఇంకోటి మేము మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ చర్చలో నేను మాట్లాడుతూ ఉంటే నన్ను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయడంలో మీకు ఏం లాభం వస్తుంది నాకు అర్థం కాదు. నన్ను మాట్లాడివ్వండి కదా, మీరు చెప్పారు, మీరు చెప్పాల్సిందంటే మీరు చెప్పుకున్నారు. బీజేపీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయండి, ఏం చేస్తారో చెప్పండి. మీరు బీజేపీ వాళ్ళు రేపు మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, ఎట్లా చేయాలో చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ రాజకీయాలు ఎందుకండి రైతుల దగ్గర? రాజకీయం ఏం చేయాలో చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరు ఏమొద్దు అంటే ఎన్డీఎస్ఏ ముంబై ఐఐటి నిపుణుల కన్నా మీరు ఏం చెప్తారు చెప్పండి అంటాను నేను. మీకు ఓపిక ఉంటే వినండి. చెప్పడానికి అవకాశం లేదు, రాజకీయం మాట్లాడటం తప్ప. వినండి, మా తెలంగాణ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. వినరాదబ్బా, మరి నేనేమన్నా కోర్టుకు పోండి, మేము అన్యాయం చేస్తున్నాం కదా. మానతరాయ్ గారు ప్లీజ్ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. మీకు చాలాసేపు సమయం ఇచ్చారు. మానతరాయ్ పెట్టుకోండి. రవికుమార్ గారు, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేసి కొట్లాడినటువంటి ఒక వ్యక్తి, మా ఎంపీ, మా పార్టీ తరఫున మాట్లాడి నిన్న కొన్ని సూచనలు చేసిండు. ఆ సూచనలు ఏమంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, వీటిని కొంచెం మీరు పరిశీలించమని చెప్పేసి ఆయన చెప్పిండు. దాంట్లో జరిగినటువంటి అవినీతి, డబ్బుల వృద్ధ, దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితుల్లో వెంటనే ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పిండు.
నేను ఈ యొక్క రిజర్వాయర్ కి సంబంధించి బ్యారేజ్ కట్టేటప్పుడు ఆ ప్రాణహిత దగ్గర నుంచి ఆ ప్రాణహిత చేవలు ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో అక్కడ నుంచి ఆ నది యొక్క ప్రవాహం గుండా నేను నడిచి చూసిన వ్యక్తిని. నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అంత మంచిగా అంత స్పష్టంగా మీకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ తరపున ఇంకేం చెప్తారు చెప్పండి అంటే మా పార్టీ తరపునే చెప్పిందండి ఈటల రాజేందర్ గారు. మా పార్టీ తరపునే చెప్పిండు. కొంచెం దాన్ని శుద్ధి కన్సిడర్ కాదండి, చేయండి. ఏం చేయాలో చేయొచ్చు చెప్పాలా? కదండి. అరే అరే పనులు కొంచెం జరుగుతుంటే కన్సిడర్ నువ్వేం చేయండి. చెప్తారండి? నాకు అర్థం కాదు. శుద్ధి అరే దాన్ని మాట్లాడండి. కన్సిడర్ చేయండి. రాజకీయ ఎత్తండి, డ్రామాలు నీళ్ళు ఎందుకు ఎత్తండి, అంటున్నా? పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఎత్తండి, పంపులు ఆన్ చేయండి అని చెప్పేసి చెప్పిండు ఆయన. అది సాధ్యమా? సాధ్యం ఆయన కాదా? ఆన్ దాన్ని చేయడంలోనే చేస్తారా నిరూపించండి పంపులు? కానీ. అరే ఆయన మీకు ఆన్ సాధ్యం చేయడంలో అవుతుందా? చేస్తారా సాధ్యం పంపులు? కాదా? ఏమండి మీకు ఏం మాట్లాడుతున్నారు? అందుకే మాత్రము నేనేమంటున్నా, మీకు ఈ మీరు రైతులకు చెప్పేది బుద్ధి అబద్ధం చెప్తారు. అయితే, తెలంగాణ టీఆర్ఎస్ రైతులకు వాళ్ళు చెప్పేది బుద్ధి నిజం చెప్తారు అయితే కొందరు. మీరు వెంటనే వినే లంచ్ పరిస్థితిలో మోషన్ లేరు. పిటిషన్లో పిటిషన్ వేయండి, మీకు ఎమ్మటే వేయండి, మీకు మీ కళ్ళు అత్యవసర నెత్తి మీదకి పిటిషన్ ఎక్కినాయి. వేయండి. మీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. మీకు నియంతృత్వం వచ్చింది. మీకు కేసీఆర్ కి వచ్చినట్టే మీకు నియంతృత్వం వచ్చింది. మీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. ఈ రైతులు తెలంగాణ రైతులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఆగండి. మీకు మంచి సలహాలు ఇస్తుంటే కూడా దాన్ని ఒట్ట పట్టించుకోకుండా మీరు ఉల్టా దాడి చేస్తుంటే ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. అరే మంచి సలహా ఇచ్చిండు, దాన్ని పాటించండి. రవికుమార్ సీనియర్ గారు. నాయకుడు ఆయన చూసిండు వ్యక్తి దాని గురించి అది మా పార్టీ తరపున చెప్పినట్టు కాదా? మల్లయ్య యాదవ్ మా గారు. పార్టీ తరపున చెప్పిన మా పార్టీ ఎంపీ కాదా? ఆయన అంత మంచి సలహాలు ఇస్తే మీరు మళ్ళీ దాన్ని ఉల్టా మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. రైట్ మల్లయ్య యాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నీళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ నాయకుడు కేసీఆర్ గారండి. ఈ నీళ్లను తీసుకురావడానికి స్వరాష్ట్రంలో ప్రాజెక్టు కట్టిన తర్వాత దాన్ని వృధాగా పడేసి నీళ్లు రానియకుండా ఉంటే ఆ నీళ్లను ఎట్లా తీసుకురావాలనో తెలియదా మాకు? కోర్టుకు పోవాలన్నా, ప్రజలతో ఉద్యమం చేయాలన్నా, లేకపోతే ఏ రకంగా చేయాలనే విషయాలు సంపూర్ణమైన అవగాహన కేసీఆర్ గారికి మల్లయ్య యాదవ్ గారు అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జలాల వినియోగం పైన సరైన ప్రణాళిక చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పైన బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. అది కాదండి, చేసినమా లేదా అని అనేది ఎవరు తెలుసాలా? తేలకపోతేనే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి నీళ్లు ఇవ్వకపోతే నీళ్లను తీసుకురావడానికి కృషి చేస్తే 3 సంవత్సరాలలో ప్రాజెక్టుని కడితే అంటే 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంటే అది తప్పులేదు. కానీ 3 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే రైతులకు పనికొచ్చే ప్రాజెక్టు కడితే వచ్చే నష్టం ఏంటిది? ఇంత తొందరగా కట్టిరు అని చెప్పేసి కాదు కదా. ఎంత తొందర అనేది కాదు. మనం ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక ఇల్లు నువ్వు 10 సంవత్సరాలు కట్టినా చిన్నవి మొన్నవి మొదలు పెట్టాక లీకేజీలు వస్తాయి, ప్లంబర్ ఇష్యూస్ వస్తాయి, ఎలక్ట్రికల్ ఇష్యూస్ వస్తాయి. వాటిని రిపేర్ చేసుకుంటాం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు చేసినాం. చేసిన తర్వాత ఏదైనా చిన్న మొన్న ఇబ్బందులు జరగకుండా ఏమి ఉండవు. ఆ ఇబ్బందులు ఏ రకంగా మనం సర్దిద్దుకోవాలి? ఏ డ్యామ్ కట్టినా జరుగుతాయి. నాగార్జున సాగర్ కట్టినప్పుడు జరిగినాయి. మన ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోయారండి. కనీసం శవాలను బయటికి తీయలేదండి. అవును, శవాలను బయటికి తీయలే, 8 మంది చచ్చిపోతే. అంటే మేము ఈ ప్రభుత్వం అది కూడా చేత కావట్లేదు, అసమర్థులు అని చెప్పలేం కదా. ప్రయత్నం చేసినా అని అంటారు. ఆ ప్రయత్నం ఏం చేసిరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. అయితే మీకు కేవలం రిపేర్ల కోసం మొదలు పెడితే చచ్చిపోయిన శవాలనే బయటకు తీయటం రాలేదు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టుని అడ్డం పెట్టుకొని ఉన్న వాటిని వక్రీకరించి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఉండటానికి మీరు ఏవేవో సాకులు చెప్తా అంటే ఎట్లా వింటారు? కాబట్టి 3 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టినాము. ఎవరి కోసం? తెలంగాణ రైతాంగానికి అంకితం చేయటం కోసం, నీళ్లు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు అపర భగీరథలో కట్టిరు. ఈ రోజు చిన్న ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, దాన్ని మేము కాదనట్లే. దాన్ని చేయటానికి ఏ కాంట్రాక్టర్ అయితే దాన్ని నిర్మాణం చేసిండో ఆ కాంట్రాక్టర్ పరిధిలో ఉంటుంది, చేపించుకోండి. మీరు అది చేపించుకోకుండా కాలయాపన చేసి మళ్ళీ వచ్చే జూలై నాటికి చేస్తామని చెప్పేసి ఎందుకు అంటున్నారు? మళ్ళీ వచ్చే జూలై నాటికి రిపేర్ అవుతుంది అని చెప్పి మీకు ఆ భావన ఉన్నప్పుడు, ఆ ఉద్దేశం ఉన్నప్పుడు, సంపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు అడ్డం పెట్టారు? మేమంతే కదా అన్నది వచ్చే జూలై నాటికి మేడిగడ్డను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొస్తాం, రిపేర్ చేస్తామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇట్ కెన్ బి రిపేరబుల్ కదా. సో వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికి కూడా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అడిగిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయొద్దు. అధికారులని ప్రశ్నలు ఏమండి ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు? నీళ్ళు ఎట్లా వస్తాయండి? మరి రైతులకు ప్రత్యామ్నాయం ఏందనంటే వాళ్ళని కోసి రక్తం చల్లండి అని పంటలు పండుతాయని అంటారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్షాలు లేకుండా ఉక్కుపాదంతో నువ్వు కథం చేస్తా అని చెప్పేసి ఆఖరికి మనుషుల్ని చంపమని చెప్తారంటే రక్తం కలితే పంటలు పండుతాయా?
ఇది భాషేనా? ఉమ్, ఇది సంస్కృతేనా? గౌరవమేనా ఇది? ఇప్పుడే కదా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అట్లా మాట్లాడతారు. ఉమ్. గౌరవంగా మామూలుగా సూచనలు ఇచ్చిన ఇంజనీర్లని జైల్లో వేస్తానని అంటాడు. ఏం జరుగుతుంది? హిట్లర్ అంటే నిజంగానే హిట్లర్గానే జరుగుతుంది ఇది ప్రభుత్వం. నియంత ప్రభుత్వం కాదండి, ఇది ప్రజాస్వామ్యం. కానీ నియంత మాదిరి చేస్తున్నది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. రైట్. రైతాంగం నీళ్ళు ఎట్లు ఇవ్వాలనేది ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. కానీ అడిగిన వాళ్ళ బెదిరిస్తా, జైలుకు పంపిస్తా, రక్తం, అరే ఏంది ఆ ఉద్దేశం? రక్తం కలితే పంటలు పండుతాయని చెప్పేసి అనే అంత సంస్కారం అది పెరిగినట్ట తగ్గినట్ట? రైట్ మానతరాయ్ గారు, మంచిది కాదు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా Hmm. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు సూచనల మేరకు మాత్రం తప్పకుండా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభమైతే మేము అనుకున్న ప్రభుత్వం అనుకున్న వ్యవధిలోనే వాళ్ళ సూచనల ప్రకారం తొందరలోనే పూర్తి చేస్తాం. కానీ ప్రాజెక్టు అది మానతరాయ్ గారు, అంత పెద్ద నీళ్లు డ్యాము నిలవడం కట్టినప్పుడు కుదరదు. చిన్న చిన్న రిపేర్లు నీళ్లు రావడం నిలవడం కామన్. ఒక కుదరదు, చిన్న ఇల్లు నిలవడం కట్టుకున్నప్పుడే కుదరదు. సంవత్సరానికి 2 నీళ్లు సంవత్సరాలకి మళ్ళీ రిపేర్లు ఉన్నది. వస్తుంటాయి. కానీ అంత పెద్ద డ్యామ్ కట్టినప్పుడు చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు చిన్న చిన్న అవి రిపేర్లు రిపేర్ నాగార్జున చేయించకుండా సాగర్ కాలయాపన కట్టిన చేస్తే సంవత్సరాలు నష్టపోయేది రైతులే కదా అని నా సాగర్లో ఏమన్నా వచ్చినాయా? ఆరోపణలు. అంటే ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మెయింటెనెన్స్ వస్తుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వినాలా? కట్టిన అక్కడ ఏమైంది? కట్టిన 3 నెలలకే పట్టిన 3 నెలలకే అక్కడ మొత్తం కూడా కుంగుబాటుకు గురైనవి. రకరకాల సమస్యలు వచ్చినాయి, సిపిఐ సమస్యలు వచ్చినాయి, అవన్నీ దాచిపెట్టారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కుంగుబాటుకు గురైపోయినాయి. కాబట్టి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణని సస్యశ్యామలం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పకుండా ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలో మాకు తెలుసు. ఆ సూచనల ప్రకారమే శాశ్వతంగా పనికొచ్చే సూచనల ప్రకారం మేము పనిచేస్తాం. అది కాబట్టి వీళ్ళు రాజకీయాల కోసం పనిచేయం. కాబట్టి మేము తప్పు చేస్తున్నామా, వాళ్ళు మాట్లాడేది ఒప్ప అని తేలాలంటే అత్యవసర పిటిషన్ వేయండి ఎమ్మటే. దానికి జాప్యం కాదు, కాలయాపన కాదు. ఎందుకంటే రైతులు వ్యవసాయం కాబట్టి కోర్టులు కూడా తొందరనే స్పందిస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం పరిగణలో తీసుకుంటారు? ఎన్డీఎస్ఏ రిపోర్టును పరిగణలో తీసుకుంటారు. విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది, అన్ని పరిగణలో తీసుకుంటే అప్పుడు తేడతెల్లం అయితే ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి. 365 పేజీల నివేదిక ఇచ్చిన విజిలెన్స్ కమిషన్ కూడా చెప్పిన తప్పులు చెప్పిన 100 మంది అధికారులని శిక్షించమని చెప్పిన, అదేవిధంగా గోస్ కమిషన్ కూడా చెప్పిన, వాళ్ళందరినీ పక్కన పెడితే ఎన్డీఎస్ఏ కూడా 365 పేజీలో స్పష్టంగా చెప్పింది. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా తప్పులు జరిగిన తర్వాత కూడా లేదు నీళ్లు వదలండి, బ్యారేజీలు కూలిపోయినా పర్వాలేదు, గ్రామాలు కొట్టకపోయినా పర్వాలేదు, మా మొండి వైఖరి మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే మాత్రం అది కుదరదు. కాబట్టి ఆ ప్రాజెక్టుని, మిగతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని, ఎల్లంపల్లి ప్రాజెక్టుని ఎట్లా వినియోగంలోకి తీసుకొచ్చినామో తప్పకుండా బరాబర్ ఎవరు కట్టిందైనా సరే అది మానవ తప్పిదమైనా ఆ తప్పిదాన్ని సరిచేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ మానతరాయ్ గారు, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.